9 పవర్ 19 ప్లస్ 6 దీనిని 8 తోటి గనక నేను భాగాహారిస్తే శేషం ఎంత? 8 ఒకట్ల 8, మిగిలింది 1. 6 8 తోటి డివైడ్ అవ్వదు. 1 + 6 ఎంత? 7. 1 + 6 ఎంత? 7. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 7. ఇది కూడా 2-3 సెకండ్లలో మీరు సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి సార్, ద డిజిట్ ఇన్ ద యూనిట్స్ ప్లేస్ ఆఫ్ 3 పవర్ 65 ఇంటూ 6 పవర్ 59 ఇంటూ 7 పవర్ 71. 6 అనేది ఈవెన్ నంబర్ ఇంటూ ఎనీ నంబర్, సరి సంఖ్య ఇంటూ ఎనీ సహజ సంఖ్య చేస్తే ఆన్సర్ ఎప్పుడు ఈవెన్ నంబర్ రావాలి. ఆన్సర్లో ఈవెన్ నంబర్ అంటే యూనిట్ డిజిట్ ఈవెన్ నంబర్ అయి ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ ఏమో 1 ఇచ్చాడు, కాదు. చూడంగానే 1 తప్పు అని చెప్పాను. 6 పవర్ ఎనీ న్యాచురల్ నంబర్. ఇక్కడ 3 కాన్సెప్ట్లు తెలుసుంటే యూనిట్ డిజిట్లో చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు. 6 పవర్ ఎనీ సహజ సంఖ్య 6. ఏ పవర్ ఒక యూనిట్ డిజిట్ కనుక్కునేటప్పుడు సైక్లిసిటీ 4 వేసుకుంటే 4 పవర్ల తర్వాత మళ్ళీ యూనిట్ డిజిట్ సేమ్ అవుతుంది. ఏ పవర్ 4k + 1 అంటే ఏ పవర్ 4k + 2 ఇది మీకు తెలిసి ఉండాలి సార్. ఏ స్క్వేర్. ఏ పవర్ 4k + 3 అంటే ఏ క్యూబ్. ఈ క్వశ్చన్ సైక్లిసిటీ ఆఫ్ 4 మీద ఆధారపడి ఉంది. ఏ అనేది ఏదైనా సంఖ్యకు యూనిట్ డిజిట్. 4 పవర్ల తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 4 పవర్ల తర్వాత యూనిట్ డిజిట్ రిపీట్ అవుతుంది. 65 అంటే 4 × 16 + 1. ఏ పవర్ 4k + 1 ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్ 3. ఆన్సర్ ఎంత? యూనిట్ డిజిట్ 3. 6 పవర్ 59 6 పవర్ ఎనీ సహజ సంఖ్య యూనిట్ డిజిట్ ఎంత? 6. 7 పవర్ 71 అంటే 4 × 17 + 3. ఏ పవర్ 4k + 3 అంటే ఏ క్యూబ్. 7 క్యూబ్ ఎంత? 3. 6 3 3s are 9, 9 6s are 54. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 54. ఆన్సర్ ఎంత ఈ క్వశ్చన్కి? 54. లాజిక్ అందరికీ అర్థమైందా? యూనిట్ అంకె కనుక్కునేటప్పుడు మనము డిస్కస్ చేయాల్సిన లాజిక్ ఏంటంటే పవర్ని 4 తోటి భాగాహారించిన తర్వాత శేషం ఎంత వస్తుందో చూసుకోవడం. శేషం 1 వస్తే ఏనే ఆన్సర్, శేషం 2 వస్తే ఏ స్క్వేర్ ఆన్సర్, శేషం 3 వస్తే ఏ క్యూబ్ ఆన్సర్. 65 అంటే 4 × 16 + 1. ఏ పవర్ 4k + 1 అంటే ఏ పవర్ 6 పవర్ ఎనీ నంబర్. 6 పవర్ ఎనీ నంబర్ 6 కాబట్టి 6. ఏ పవర్ 4k + 3 అంటే ఏ క్యూబ్. నవ్వు ఇక్కడ చూడండి సార్, ఇక్కడ ఒక కాన్సెప్ట్ గనక మీకు తెలిస్తే చాలా ఈజీగా ఈ క్వశ్చన్ని మీరు సాల్వ్ చేయొచ్చు. ఈ క్వశ్చన్ a² - b² is a - b × a + b. a cube plus b cube. It is a plus b into a square minus ab plus b square. a square minus ab plus b square. అంటే కాన్సెప్ట్ ఏంటంటే a పవర్ n ప్లస్ b పవర్ n అనేది ఎప్పుడూ కూడా a ప్లస్ b తోటి భాగాహారింపబడుతుంది. ఎప్పుడు పవర్ n అనేది బేసి సంఖ్య అయినప్పుడు. a పవర్ n ప్లస్ b పవర్ n అనేది a ప్లస్ b తోటి భాగాహారింపబడుతుంది. ఎప్పుడు n అనేది బేసి సంఖ్య అయినప్పుడు. ఇక్కడ a ప్లస్ b ఎంత ఇచ్చాడు సార్? a ఏమో 2 పవర్ 32, b ఏమో 1.
అంటే ఆన్సర్లో 2 పవర్ 32 పవర్ ఎన్ ప్లస్ 1 పవర్ ఎన్, ఎన్ అనేది ఆడ్ నంబర్ అయి ఉండాలి. ఆడ్ నంబర్ 96, 32 3s are 96. సో ఎన్ ఆడ్ నంబర్ ఉండాలి కాబట్టి ఆన్సర్ ఎంత? 2 పవర్ 96 ప్లస్ 1, 2 పవర్ 96 ప్లస్ 1. ఆర్ యు ఆల్ విత్ మీ? సో ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఎప్పుడూ కూడా ఏ ప్లస్ బి తోటి భాగాహారింపబడుతుంది ఎప్పుడు ఎన్ అనేది బేసి సంఖ్య అయినప్పుడు. ఇంకో క్వశ్చన్ మీకు చెప్తున్నాను. 16 పవర్ 13 ప్లస్ 19 పవర్ 13 డివైడెడ్ బై 35. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఇది ఎప్పుడు డివైడ్ అవుతుంది? ఏ ప్లస్ బి తోటి డివైడ్ అవుతుంది ఎన్ ఆడ్ నంబర్ అయినప్పుడు. 13 అనేది ఆడ్ నంబర్, పర్ఫెక్ట్ గా డివైడ్ అవుతుంది. ఆన్సర్ ఎంత? 0. ఏ పవర్ ఎన్ ప్లస్ బి పవర్ ఎన్ ఇట్ ఈస్ ఆల్వేస్ డివిజిబుల్ బై ఏ ప్లస్ బి ఇఫ్ ఎన్ ఈజ్ ఆడ్.